అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. నేను ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. ఇవి చిన్న ముక్కలుగా తరుక్కొని వీటిలో ఉన్న పొర అంతా మనం తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఇవి ఈ గిన్నెతో 5 గిన్నెల ముక్కలు అయినవండి. నేను ఇప్పుడు వీటికి ఇదే గిన్నె కొలతతో ఉప్పు కారం అన్నీ కలుపుతాను. ఈ గిన్నెతో కారం వేసుకుంటున్నాను. ఈ గిన్నెకు కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. అదే గిన్నె కొలతతో కొంచెం తక్కువ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, కొంచెమే, చాలా కొంచెం. ఇవన్నీ ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసే విధంగా ఒకేసారి మిక్స్ చేసుకొని మనం మామిడికాయ ముక్కలు కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కాస్త వెల్లుల్లిపాయలు ముద్దగాను కూడా కొన్ని మిక్సీ పట్టాను. ఈ ముద్ద కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెతో ఈ గిన్నెడు ఆయిల్ పోస్తున్నాను. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత ఇలా ఉంది మామిడికాయ పచ్చడి. నేను ఇంకా గ్రామ్స్ వేస్గా చెప్తాను. 2 kgs మామిడికాయ ముక్కలు, 2 kgs మామిడికాయ ముక్కలకు 400 grams సాల్ట్, 300 grams కారం వేశాను. తర్వాత 200 grams ఆవపొడి, 100 grams మెంతిపిండి వేశాను. 1/2 kg వెల్లుల్లిలో సగం రెబ్బలు వేశాను, సగము మెత్తగా మిక్సీ పట్టి వేశాను. మిక్సీ పట్టి వేయడం వల్ల మనకు గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది. కారం పొడి కూడా నేను ప్యాకెట్ కారం కాదండి, చక్కగా మిరపకాయలు తెచ్చి తొడిమెలు తీసి ఎండలో పెట్టి పట్టించుకొనిండి, అందుకే రెడ్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. మనకు హెల్తీ కూడా. మీరు కూడా అలా కారం పొడి పట్టించుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక 2 రోజుల తర్వాత దీన్ని చూస్తే ఆయిల్ ఎంత అవుతుంది మనకు ఆయిల్ తేలుతుంది కదండి. తేలిన తర్వాత ఎంత ఆయిల్ పడుతుంది. సాల్ట్ కారం సరిపోకపోయినా కూడా మనం మళ్ళీ చూసి వేసుకొని జాడీలో ఎత్తుకోవడమే. రెడీ అండి మామిడికాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కొలతలతో. థ్యాంక్ యూ.